ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టోపై ఇంకా కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత కీలకమైన నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఆయన మళ్లీ సిద్ధమవుతున్నారు. ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేసిన అనంతరం తర్వాత మళ్లీ జనంలోకి వెళ్లడంపై రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేస్తున్నారు. అయితే మేనిఫెస్టోను విడుదల చేయడం గురించి సుదీర్ఘంగా సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. బస్సు యాత్ర చేస్తూనే ఏ రకమైన అంశాలు మేనిఫెస్టోలో ఉండాలన్న దానిపై ఆయన ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో రూపొందించిన మేనిఫెస్టో కేవలం 10 నుంచి 15 అంశాలతోనే రూపొందించారు. ఒక్క కాగితంతోనే మేనిఫెస్టోను రూపొందించారు. అది సూపర్ సక్సెస్ అయింది. దీంతో పాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 అంశాలు మినహా అన్నింటినీ అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటుంది. సంక్షేమంపై ఇచ్చిన హామీలకు క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఆ తేదీకి డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేయడం కూడా కొంత కలిసి వచ్చిందని భావిస్తున్నారు. క్లిష్టమైన కరోనా సమయంలోనూ లబ్ధిదారులకు వచ్చే నగదును ఆపకుండా లక్షల సంఖ్యలో లబ్ధిదారుల్లో మాత్రం జగన్ నమ్మకం సంపాదించుకున్నారు. ఆ నమ్మకాన్ని ఇప్పుడు పునాదిగా చేసుకుని మేనిఫెస్టోను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగించడమే కాకుండా వాటికి ఇచ్చే మొత్తాన్ని పెంచే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అమ్మ ఒడి కింద ప్రస్తుతం ఏటా ఇచ్చే 15,000 రూపాయలను పెంచే ఆలోచనను చేస్తున్నట్టు తెలిసింది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రస్తుతం ఏటా 13,500 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. ఇందులో 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుండగా దానికి మరో 7,500 కలిపి చెల్లిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని కూడా పెంచాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్టు తెలిసింది. వసతి దీవెన నిధులను కూడా పెంచే యోచనలో జగన్ ఉన్నారని తెలిసింది. పెన్షన్ మొత్తాన్ని 5,000 రూపాయలకు పెంచుకుంటూ వెళ్తామని హామీ కూడా ఇందులో ఉంటుందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. దీనికి అదనంగా రానున్న 5 ఏళ్లలో 2,000కు పెంచుతామన్న హామీ ప్రధానంగా ఉంటుందని చెబుతున్నారు. మరో కీలకమైన హామీ రైతు రుణమాఫీ. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నారని తెలిసిందే. రైతులకు 1,50,000 రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేసేలా మేనిఫెస్టోలో హామీ రూపంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు జగన్ కొంత ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే రైతులను పార్టీకి మరింత చేరువ చేసుకోవాలన్నా, రెండోసారి విజయం దక్కాలన్నా ఈ హామీ ఉండాలని కొందరు పట్టుబడుతున్నారు. మొత్తం మీద ఉన్న పథకాలకు మొత్తాన్ని పెంచుకుంటూ కొత్త పథకాలను కూడా ప్రకటిస్తారన్న టాక్ మాత్రం పార్టీలో జోరుగా నడుస్తుంది. మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సిద్ధం బస్సు యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి ఆ పార్టీ సీనియర్ నాయకులతో ప్రస్తుతం సమావేశమయ్యారు. ఈ మేనిఫెస్టో పైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. మేనిఫెస్టోలో భాగంగా హామీల వర్షం కురుస్తుందని అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే గత ఎన్నికల్లో కేవలం ఒకే పేజీతో మేనిఫెస్టోను రూపొందించి దానిని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని చెప్పారు. తాము ఇచ్చిన హామీలలో 88 నుంచి 96% వరకు కూడా పూర్తి చేశామని వైసీపీ నేతలు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హామీలతో పాటుగా మరి ఎటువంటి హామీలు ఇస్తే బాగుంటుంది, మరింత మంది ప్రజలకు ఈ హామీలను ఎలా చేర్చాలి అనే అంశం పైన అయితే కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటుగా ప్రతి పథకానికి సంబంధించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు వేయటం కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఈ పథకాలు మొత్తం కూడా ప్రజలకు చేరుతున్నాయనే ఒక మెసేజ్ అయితే వెళ్ళిందని భావిస్తున్నారు. ఈసారి కూడా అటువంటి పథకాలనే రూపొందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నవరత్నాలతో పాటుగా మరికొన్ని అదనంగా ఏం చేరిస్తే బాగుంటుంది, వ్యవసాయదారులకు సంబంధించి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఎటువంటి పథకాలు ఇస్తే బాగుంటుంది, ఆరోగ్యం, చదువుకు సంబంధించి ఇంకేమైనా బెటర్ గా చేస్తే బాగుంటుందా అనే అంశాలను కూడా ప్రస్తుతం చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో రేపొక్కరోజు మేమంతా సిద్ధం సభను నిర్వహించి ఎల్లుండి బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత 2 రోజుల్లో ఈ మేమంతా సిద్ధం కార్యక్రమం మొత్తాన్ని కూడా ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరిగి 29 కానీ 30వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేనిఫెస్టోని కూడా ఈ సుడిగాలి పర్యటనకు ముందే ప్రజల్లోకి విడుదల చేయాలని కూడా భావిస్తున్నారు. అందుకు సంబంధించే ఈ రోజు దానికి సంబంధించిన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.